అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. ద గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ ఫెయింట్ స్పిరిట్. ఐజయా చాప్టర్ 61 verse 3. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, కృపగలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భారభరితమైన హృదయాలు ఈ రోజున అనేకులు కలిగి ఉన్నారు. ఎప్పుడు చూసినా వారెప్పుడు ఏదో సమస్య వలన కన్నీటితో జీవించాల్సి వస్తుంది. దానికి కారణము వారు చేసిన తప్పులు పొరపాట్లు కాకపోవచ్చేమో కానీ అపవాది వారిని భారభరితమైన ఆత్మచేత ఆవరించడమే. దేవుని ఆత్మ కలిగి లేకపోతే ఖచ్చితంగా అక్కడ అపవిత్రాత్మ పనిచేస్తూ ఉంటుంది. నీవు కూడా ఏదో తెలియని హృదయ వేదనతో, అర్థం కాని పరిస్థితులతో ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను స్తుతి వస్త్రముతో అలంకరించబోతున్నారు. నీ దుఃఖమును, నీ నిట్టూర్పును ఆయన కొట్టివేసి సంతోషముగా నీవు స్తుతించి ఆనందించే విధముగా ఆయన నిన్ను చేయబోతున్నారండి. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించదను అని. అవును కదండి. కష్టాల్లో ఉన్నవారు స్తుతించడానికి ఇష్టపడతారా? వారికి ఉన్న బాధలు, కన్నీరు దిగమింగుకుని ఎవరు కూడా ఆనందంగా ఉన్నట్లు హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేరు కదండి. అయితే దేవుడు ఆ బాధను తొలగించి నీ హృదయపూర్వకముగా ఆరాధించినట్లు ఆయన నిన్ను చేయబోతున్నారు. అందుకే వాక్యము సెలవిస్తుంది, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని నిత్యముగా చెప్పుచున్నాను అని. ఇప్పుడు కూడా నీలో ఉన్న దుఃఖము అలాగే ఉండిపోదు. అలాగే నీ సమస్య ఉండదు. నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ అశాంతికరముగానే ఉండవు. నీ అనారోగ్యం ఎప్పుడూ ఆ విధంగానే ఉండదు. అవి మార్చబడతాయి. అవి నీకు అనుకూలంగా మార్చబడతాయి. దేవుని సహాయం వలన అవి మార్చబడతాయి. రూతు అనుకుంది, నా భర్తను కోల్పోయాను, నేను ఎప్పుడు ఎలాగును ఉండాలి అని, ఇక నా జీవితంలో సంతోషం ఉండదు అని. కానీ ఏమైందండి? ధనవంతుడు, మంచి మనసు గల బోయాజును దేవుడు ఆమెకు జతపరిచాడు. నోవహు అనుకుని ఉండవచ్చు, మేము ఈ పడవలోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని. దేవుడు వారికి, కుటుంబానికి న్యూ లైఫ్ని ఇచ్చారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనిషి జీవితంలో కష్టాలు రావు అని కాదు, కష్టాలు వస్తాయి. అయితే కష్టాలు వచ్చిన ప్రతిసారి దుఃఖిస్తే, బలహీనపడిపోతే మనలో దేవుని ఆత్మ లేనట్టే, ఆయనతో మనము జీవించడం లేనట్టే, వాక్యాన్ని పాటించటం లేదు అని అర్థము. కానీ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ దుఃఖించరు. దుఃఖించే ప్రతి ఒక్కరు కష్టంలో ఏదో సమస్యలో ఉన్నారని కాదు. చూడండి, అన్ని విషయాలలో మంచిగా ఉండి, మంచి జాబ్, మంచి స్థితి, మంచి చదువు, కుటుంబం, అన్ని విషయాల్లో మంచిగా ఉండి ఏదో తెలియని అశాంతి చేత, భారభరితమైన హృదయము చేత బాధపడుతున్న వారు అనేకులు మన మధ్య ఉన్నారు. అయితే దానికి కారణము దేవుని వాక్యం వారిలో లేకపోవడం. దేవుని వాక్యము వారి హృదయంలో ఉంటే ఎటువంటి కఠిన పరిస్థితులు కూడా వారిని బాధ పెట్టలేవు. అపవాది ఎన్ని బలహీనపరిచే బాధలు నింపినా, ఆత్మలను నింపినా వారిని ఏమీ చేయలేవు. అయితే దానిని మనం స్వీకరించాలి. వాక్యాన్ని ఉన్న యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు మనము నిత్యంగా సంతోషంగా ఉండగలం. దేవుని వాక్యాన్ని ఆహ్వానించడం అంటే అంత ఈజీ కాదండి. లేఖనములు సెలవిస్తున్నాయి, నీవు నీతిని ప్రేమించి
భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించుతాను అని. ఎప్పుడైతే మనం నీతిని ప్రేమిస్తామో, అనగా మంచిని, యథార్థమైన వాటిని, దేవుని మహిమపరిచే పనులను ఇష్టపడి చేస్తుంటామో, అదే టైంలో చెడును, పాపమును, ఈ లోక సంబంధమైన కార్యములను మనము ద్వేషించే వారంగా ఉంటాము. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఆనందంగా ఉంచుతాడండి. మనకు తెలియకుండానే సంతోషంగా జీవించే స్థితిలోనికి, సంతృప్తికరంగా ఉండే స్థితిలోనికి మనం చేర్చబడతాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నిన్ను బహుశా అపవాది దుఃఖించేలా చేస్తున్నాడేమో, నీలో సంతృప్తి లేని హృదయాన్ని కలుగచేస్తున్నాడేమో. కానీ దిగులు పడకు, భయపడబాకు. ఎందుకంటే దేవుడున్నాడు. దేవుడైన యేసును స్తుతించుచు సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, ఇచ్చిన ఈ గొప్ప వాక్యము, వాగ్దానం కొరకు స్తోత్రములు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకొనండి. మీ ప్రకారం నడుచులాగా మమ్మల్ని దీవించండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము నడవటానికి సహాయం చేయమని, మీ శక్తితో మమ్మల్ని నింపమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.